హలో వెల్కమ్ బ్యాక్ టు అశ్వితా వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి బిగ్ బిలియన్ గ్రేట్ ఇండియా సేల్లో నేనేమేమి తీసుకున్నాను అనేది పార్ట్ 4. ఇదే లాస్ట్ పార్ట్, ఎందుకంటే నేను మ్యాక్సిమం అన్నీ ఇలా కంప్లీట్ చేసేస్తున్నాను. ఇంకా ఉన్నా కూడా నేను చేయదలుచుకోను, ఎందుకంటే పెద్ద ల్యాగ్ అయిపోతుంది. ఎందుకంటే నేను చాలా ఐటమ్స్ తీసుకున్నా కాబట్టి అన్నీ ఒకటేసారి డెలివరీ అవ్వలేకపోయినాయి అని ఒక్కొక్క పార్ట్లో చేసిన. సో ఈ వీడియోలో ఇంకా ఏమేమి బ్యాలెన్స్ ఉన్నాయి నేను తీసుకున్నది చూపియని అని చూపిస్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది నేను అమెజాన్లో తీసుకున్నా. ఇది డిష్ వాషర్ పిస్ట్రో. నాకు ఇది కాస్ట్ అరౌండ్ 400లో వచ్చింది. దీని యాక్చువల్ కాస్ట్ 919 ఉంది. ఇది వచ్చేసి 5 లీటర్స్ క్యాన్. సో నాకు ఒక 5 to 6 months వరకు ఈజీగా యూజ్ అవుతుందని తీసుకున్నాను ఇంత పెద్దది. ఇది వచ్చేసి సెకండ్ ఐటమ్. ఇది లైజాల్ ఫ్లోర్ క్లీనర్. ఇది కూడా 5 లీటర్స్ క్యానే. నేను తీసుకున్న ఐటమ్స్ అన్ని సేల్లో నేను ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కంపేర్ చేస్తూ తీసుకున్నాను, ఎంత తక్కువ ఉంటే దాంట్లో. ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి నాకు 500 అబవ్ పడింది. ఇది వచ్చేసి 5 లీటర్స్ క్యాన్. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 949 ఉంది. సో మనం బయట తీసుకున్న దానికంటే ఇది తక్కువ ప్రైస్లో వచ్చింది కాబట్టి తీసుకున్నాను. ఇది వచ్చేసి థర్డ్ ఐటమ్. ఇది మరియాన్ కోసం. ఇవి మాకు చాలా డైలీ లైఫ్లో చాలా యూజ్ అవుతాయి. అందుకే ఒకటేసారి నేను ఇవి బల్క్లో తీసుకుంటాను, ఎప్పుడు తీసుకున్నా అని. ఇవి వచ్చేసి మరియాన్ వెట్ వైట్స్. ఈ బాక్స్ వచ్చేసి ఈ బాక్స్లో మనకు 5 ప్యాకెట్స్ ఉంటాయి ఇలాంటివి. సో నాకు ఈ 5 ప్యాకెట్స్ కలిపి 250 కల వచ్చినాయి, అందుకే ఈ బాక్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫోర్త్ ఐటమ్, పిస్ట్రో డిటర్జెంట్ పౌడర్. ఇది యాక్చువల్గా నేను ఏరియల్ లిక్విడ్ ఆర్డర్ చేస్తే నాకు ఏరియల్ డిటర్జెంట్ పౌడర్ వచ్చింది. సో అది తీసుకెళ్ళలేడు అండ్ మనీ కూడా మాకు రిఫండ్ చేశారు. సో అది అలానే మిగిలిపోయింది. అండ్ ఇలాంటివి నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను, మా అత్తయ్య కోసం అండ్ ఒకటి మా కోసం అని. కానీ నాకు ఆ సర్ఫ్ ప్యాకెట్స్ ఏరియల్వి అలానే మిగిలిపోయినాయి కాబట్టి అవి నేను ఏం చేసుకొని ఒకటి ఈ ప్యాకెట్ మా మమ్మీకి ఇచ్చేస్తాను, ఇంకొకటి మా అత్తయ్యకి ఇచ్చేస్తాను ఆల్రెడీ. ఇది వచ్చేసి ప్రైస్ నాకు 4 kgsది 199 పడింది. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి ఎక్కువనే ఉంటుంది. ఇది 400 ఉంది యాక్చువల్ ప్రైస్. ఇవి వచ్చేసి ఫిఫ్త్ ఐటమ్. ఇవి నేను డిఫరెంట్ టైప్స్లో డేట్స్ తీసుకున్నాను. నేను టెలిగ్రామ్లో లూట్స్ చూడగా ఇవి డేట్స్ డీల్స్లో వచ్చినాయి. ఇవన్నీ ఓపెన్ చేసి ఎందుకున్నాయంటే చెక్ చేశాను, బాగుంటేనే ఉంచుకుందాం లేదంటే లేదని. సో నాకు నచ్చినాయి కాబట్టి ఇవి చెప్తున్నాను. ఇవి వచ్చేసి ఫ్యామిలీ ఓమ్లీ డేట్స్. ఇవి చాలా స్వీట్గా ఉన్నాయి. సీడ్ కూడా లోపల చాలా తక్కువ ఉంది, సన్నగా ఉంది. అండ్ మనం షుగర్ లేకుండానే ఇవి మనము స్వీట్ ఐటమ్స్లోకి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి సెకండ్ టైప్ ఆఫ్ డేట్స్. ఇవి వచ్చేసి జహదీ డేట్స్. ఇవి కూడా టేస్ట్ బాగానే ఉన్నాయి, నేను చెక్ చేశాను. కానీ ఈ డేట్స్ కొంచెం చాలా స్వీట్గా ఉన్నాయి. ఇవి నార్మల్గా మనం ఈజీగా తినేసేయచ్చు. ఇది వచ్చేసి థర్డ్ టైపు. ఇవి మా మమ్మీ కోసం తీసుకున్నాను. మరియాన్కి డేట్స్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఇన్ని తీసుకున్నాను. ఇది వచ్చేసి మన 6th ఐటమ్. ఇది మనకు వింటర్లో చాలా యూజ్ అవుతుంది. ఇది నేను టెలిగ్రామ్లో లూట్స్ చూడగా వచ్చింది డీల్. ఇది వచ్చేసి నాకు కాస్ట్ 699 పడింది. ఇది నేను ఎంత తీసుకున్నాను మీకు ఆల్రెడీ అర్థమైపోయింది, అమెజాన్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి మన బెడ్ కంఫర్టర్. ఇది 2 sides 2 shades తోటి ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంది. నాకు దీని కాస్ట్ వచ్చేసి 699 పడింది. ఇది డబుల్ బెడ్షీట్. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇలాంటిదే సింగిల్ బెడ్షీట్ తీసుకున్నాను. సో అది నచ్చి మళ్ళీ
ఈ డబుల్ బెడ్షీట్ ఆర్డర్ చేసుకున్నాను. ఈ కంఫర్టర్ చాలా స్మూత్గా ఉంది అండ్ మనకు చాలా యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇది నేను చాలా ఇష్టంతో తీసుకున్నాను. యాక్చువల్గా అసలు హైదరాబాద్కి ఇది డెలివరీ లేకుండే, కానీ మా అమ్మ వాళ్ళ ఊరుకుండే. అండ్ ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. నాకు దీని కాస్ట్ వచ్చేసి 1199 పడింది అండ్ ఆఫర్ నాకు 85 రూపీస్ అప్లై అయింది. ఇది లూవి బ్రాండ్ నుంచి ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను నేను. దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, కాకపోతే ఈ కలర్ చాలా డేస్ నుంచి నాకు దొరకట్లేదు. సడన్గా నేను మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేద్దామని చూస్తే అప్పుడు ఈ కలర్ అవైలబుల్లోకి వచ్చింది. సో నేను 1 మినిట్ కూడా ఆలోచించకుండా ఈ ఆర్డర్ ప్లేస్ చేసేసాను. సో ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దాం. హైట్ అడ్జస్ట్మెంట్ కోసం ఇలాంటి ఒకటి లాంగ్ స్ట్రాప్ కూడా ఇచ్చాడు అండ్ మనకు అవసరం లేకుంటే ఇక్కడ నుంచి డిటాచ్ చేసేసుకోవచ్చు. అండ్ మనం హ్యాండ్ బ్యాగ్ లాగా యూజ్ చేసుకోవడానికి కూడా హ్యాండిల్స్ ఇచ్చారు. దీని లెదర్ చాలా సాఫ్ట్గా ఉంది. స్టైల్ నచ్చి నేను చాలా డేస్ నుంచి విష్ లిస్ట్లో ఉంచి మరీ చూసాను. ఇప్పుడు లోపల ఎలా ఉందో చూద్దాం. దీనికి ఇలా 2 జిప్స్ వచ్చాయి, 2 కంపార్ట్మెంట్స్ వచ్చాయి. లోపల మనం చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి 2 కంపార్ట్మెంట్స్ వచ్చాయి. అండ్ మనకు ఇటు సైడ్ మనీ పర్పస్ చిన్న పాకెట్ ఒకటి వచ్చింది, విత్ జిప్ వచ్చింది ఇది. అండ్ మనకు బ్యాక్ సైడ్ ఏమన్నా కార్డ్స్ కానీ మొబైల్ కానీ పెట్టుకోవడానికి కంపార్ట్మెంట్ వచ్చింది. అండ్ లెదర్ అయితే చాలా ప్రీమియం ఉంది, క్వాలిటీ కూడా నాకు చాలా నచ్చింది. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.